OBS AC అంచు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ అధికారి 21st టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, see the question, consider the following statements regarding the integrated disease surveillance program. Okay, this is the question. Integrated disease surveillance program, IDSP program గురించి some questions ఇక్కడ ఉన్నాయి చూడండి. It is a decentralized state-based surveillance program implemented by the Ministry of Health and Family Welfare. Of course, ఇది కేంద్ర మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడే వికేంద్రీకృత రాష్ట్ర ఆధారిత పర్యవేక్షణ కార్యక్రమం. సో బేసిక్గా ఈ ఇనిషియేషన్ ఏదైతే ఉందో, లైక్ వాట్ ఈస్ దట్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్, ఇది గవర్నమెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఎస్టాబ్లిష్ చేశారు, దీన్ని ఇనిషియేట్ చేశారు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, సో మన ఇండియాలో పర్టికులర్ స్టేట్స్, ఆ స్టేట్స్ గవర్నమెంట్ అండర్లోనే దీనికి సంబంధించి రివ్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఎయిమ్స్ టు డిటెక్ట్ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అవుట్ బ్రేక్స్ అండ్ ఇనిషియేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ యాక్షన్స్. ఎస్, వ్యాప్తికి సంబంధించిన ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం మరియు వేగవంతమైన ప్రతిస్పందన చర్యలను ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ స్టేట్స్లో కానీ కమ్యూనిటీస్లో కానీ ఏవైనా డిసీజెస్ స్టార్ట్ అయినప్పుడు ఆ డిసీజెస్కి సంబంధించినటువంటి లక్షణాలు, సిమ్టమ్స్, ఓకే, వాటి మీద రీసెర్చ్ అనేది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిసీజ్ అయినా ఒక పర్సన్తోని స్టార్ట్ అవుతుంది, ఎవరికి ఇన్ఫెక్ట్ అవుతుందో వాళ్ళతోని స్టార్ట్ అవుతుంది. ఆ డిసీజ్ సిమ్టమ్స్ ఏమేమి వస్తున్నాయి ఏంటి, ఓకే, అవన్నీ కూడా ముందు జాగ్రత్తగా ఏంటి తెలుసుకొని ఈ ప్రోగ్రామ్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? సో కాబట్టి అది సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అండ్ ద డేటా అండర్ IDSP is collected under 3 specified reporters formats. One is syndromic, ప్రిజంప్టివ్ అండ్ ల్యాబొరేటరీ. ఇది కూడా కరెక్ట్. సో బేసిక్గా మీకు ఇక్కడ ఏంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది 2004లో దీన్ని స్టార్ట్ చేశారండి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లోనే ఇది వర్క్ అవుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఓకే, ఇవి ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ స్టేట్ బేస్డ్ సర్వీలెన్స్ ప్రోగ్రామ్. స్టేట్ బేస్డ్ సర్వీలెన్స్ ప్రోగ్రామ్ అనమాట, అది స్టేట్స్కి సంబంధించింది. అండ్ కరెంట్ ఫండింగ్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ నేషనల్ హెల్త్ మిషన్ దీనికి ఫండింగ్. అండ్ ఇనీషియల్ సపోర్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ అనేది ఇనీషియల్ సపోర్ట్ చేసింది అనమాట, ఫినాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏదైనా పర్టికులర్ కమ్యూనిటీస్ ఉంటాయి, ఓకే, ఇప్పుడు విలేజెస్లో కానీ లేకపోతే అర్బన్ ఏరియాస్లో కానీ పర్టికులర్ కమ్యూనిటీస్, ఆ కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ పాపులేషన్ బట్టి డిసైడ్ చేస్తాం. ఆ కమ్యూనిటీస్లో హెల్త్ వర్కర్ చెక్ చేయాలి. హెల్త్ వర్కర్ తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్, తర్వాత డిస్ట్రిక్ట్ సర్వీలెన్స్ యూనిట్స్, స్టేట్ సర్వీలెన్స్ యూనిట్స్, సెంట్రల్ సర్వీలెన్స్ యూనిట్స్, ఫైనల్గా NCDC న్యూఢిల్లీ. అంటే NCDC కింద ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అంటే చిన్న చిన్న ఇప్పుడు మనకి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయా లేదా హాస్పిటల్స్లో, PHC అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అని అర్థం. ఇప్పుడు చిన్న చిన్న డిసీజెస్, వెరీ మైన్యూర్ బ్యాక్టీరియాస్, వైరసెస్ వల్ల వచ్చే చిన్న చిన్న డిసీజెస్ అన్నీ కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లోనే వాటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకే, పెద్ద పెద్ద డిసీజెస్ ఏమైనా వచ్చినప్పుడు సో మనం వి నీడ్ టు లైక్ యూనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి, యశోద హాస్పిటల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా బేస్డ్ ఆన్ హైరార్కీ అనమాట ఇది డిసీజెస్ని రికగ్నైజ్ చేయడానికి. సో ఇందులో కూడా IDSP కింద ఏంటి సిండ్రోమిక్. సో సిండ్రోమిక్ని మనం కలెక్ట్ చేస్తాం. అండ్ P ఫర్ ప్రిసెంప్టివ్ అండ్ L ఫర్ ల్యాబొరేటరీ. ఓకే, ఈ 3 మెకానిజమ్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫౌండెడ్ బై ద వరల్డ్ బ్యాంక్ వితౌట్ ఎనీ సెంట్రల్ బడ్జెటరీ అలొకేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది రాంగ్. ఇందాకే చెప్పాం కదా మనం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది. సో కంప్లీట్గా నాట్ ఫౌండెడ్ బై వరల్డ్ బ్యాంక్, ఇట్ ఈస్ ఫౌండెడ్ బై అవర్ ఇండియన్ గవర్నమెంట్. సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. 1, 2, 3 ఓన్లీ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ రిపోర్టింగ్ ఫార్మాట్స్లో సిండ్రోమిక్ అంటే ఏంటంటే మనకి జెనెటికల్ పార్ట్స్లో ఆర్ ఫిజికల్ పార్ట్స్లో కూడా ఈ సిండ్రోమిక్ డిసీజెస్ చాలా వస్తూ ఉంటాయి. టర్నర్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్, క్లెనిఫెల్టర్ సిండ్రోమ్. సో బేస్డ్ ఆన్ దట్ వాటిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట.
సో దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే డిసీజెస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, యా. See the next question. Consider the following statements about the Indian SARS-CoV-2 genomics consortium. దీన్నే మనకు ఇన్సాకాగ్ అనేసి పిలుస్తారండి షార్ట్ కట్ లో. SARS-CoV-2 యాక్చువల్లీ కోవిడ్ డిసీజ్ వచ్చినప్పుడు కోవిడ్ లో మనకి SARS-CoV-1 ఉంది, SARS-CoV-2 కూడా ఉంది. 2 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఇవి. దేన్ని బేస్ చేసుకొని SARS-CoV-2 SARS-CoV-1 అని మనం చెప్తాము అంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది జీన్స్, అంటే జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ దట్ కరోనా వైరస్. కరోనా కన్సిస్ట్స్ లైక్ ఆర్ఎన్ఏ యాజ్ ఎ జెనెటిక్ మెటీరియల్, రైట్? కరోనా వైరస్ లో ఆర్ఎన్ఏ అనే ఒక జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ జెనెటిక్ మెటీరియల్ వైరస్ ని 2 వేరియంట్స్ గా మనం మేజర్ వేరియంట్స్ గా క్లాసిఫై చేస్తాం. ఇక్కడ ఏంటి కాన్సోర్టియం అంటే ఏంటి? డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కలిపి దాని మీద రీసెర్చ్ చేస్తాయి. ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సిఎస్ఆర్ కానీ, లేకపోతే భారత్ బయోటెక్ కానీ, సీరం ఇన్స్టిట్యూట్ కానీ, లేకపోతే ఇండియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్ట్రీ కానీ, ఇవన్నీ కలిపి కోవిడ్ మీద రీసెర్చ్ చేస్తాయి, ఇంక్లూడింగ్ WHO. ఈ గ్రూప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ని మనం ఏమని పిలుస్తాం? కాన్సోర్టియం అని పిలుస్తాం. See the statement related to this question. It is a joint initiative of the Ministry of Health and Family Welfare and the Department of Biotechnology. Yes, ఇది కరెక్ట్. ఇది ఏంటంటే ఒక జాయింట్ ఇనిషియేటివ్ అండి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిసీజెస్ కి సంబంధించి ప్రతి ఏ డిసీజ్ వాట్ ఎవర్ ఇస్ ద డిసీజ్ కంపల్సరీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే, ఇది గవర్నమెంట్ బాడీ కాబట్టి. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, దిస్ ఈజ్ ఆల్సో మస్ట్. వై? బికాస్ బయోటెక్నాలజీలో ఉండేటువంటి జెనెటిక్ ఇంజనీరింగ్ అనే ప్రాసెస్ త్రూనే మనం డిసీజెస్ కి వ్యాక్సినేషన్స్ ని, యాంటీబయాటిక్స్ ని మనం డిస్కవర్ చేస్తూ ఉన్నాం. సో కంపల్సరీ బయోటెక్నాలజీ యొక్క ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇది కరెక్ట్ వన్. అండ్ ఇట్స్ ప్రైమరీ మ్యాండేట్ ఈస్ జీనోమిక్ సీక్వెన్సింగ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ సర్క్యులేటింగ్ స్ట్రెయిన్స్ ఆఫ్ SARS-CoV ఇన్ ఇండియా. ఎస్, భారతదేశంలో ప్రసరించే SARS-CoV-2 యొక్క జాతుల జన్యుపరమైన సీక్వెన్స్ మరియు పర్యవేక్షణ దీని ప్రాథమిక ఉద్దేశం. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఏదైతే కోవిడ్ డిసీజ్ స్ప్రెడ్ అయిందో ఈ కోవిడ్ కి డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయండి. ఆల్ఫా స్ట్రెయిన్, బీటా స్ట్రెయిన్, గామా స్ట్రెయిన్, బేస్డ్ ఆన్ దర్ జెనెటిక్ మెటీరియల్. ఆ స్ట్రెయిన్స్ ని మనం కనిపెట్టాలి. ఆ స్ట్రెయిన్స్ వల్ల డిసీజెస్ ఎలా వస్తున్నాయి, ఆ స్ట్రెయిన్స్ వల్ల ఏ డిసీజ్ నుంచి ఎలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారు? మానిటర్ చేస్తూ ఉంటారు. అదే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. అదే ఓకే, కోవిడ్ ఎట్లా స్ప్రెడ్ అయ్యింది, దాని ఎఫిషియన్సీ ఏంటి. ఇప్పుడు కోవిడ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, అట్లా 3 phases లో కోవిడ్ వచ్చింది. ఒక్కో phase లో ఒక్కొక్క ఇంపాక్ట్ ఉండే. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని మనం మానిటర్ చేయాలన్నమాట. అండ్ ఇట్ డస్ నాట్ కోఆర్డినేట్ విత్ అపెక్స్ బాడీస్ లైక్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఫర్ వేరియంట్ ట్రాకింగ్. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. సో ఇది ఇట్ డస్ నాట్ కోఆర్డినేట్ విత్ అపెక్స్ బాడీ. మన ఇండియాలో అపెక్స్ బాడీ ఏంటి? మెడికల్ ఐసిఎంఆర్ కదా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. కంపల్సరీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, దాని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అది అపెక్స్ బాడీ, ఖచ్చితంగా దాని ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎందుకంటే మెడికల్ రీసెర్చ్ కి సంబంధించి రీసెర్చ్ చేసేదంతా కూడా ఐసిఎంఆర్ఏ కదా, సో దాని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఏ కాన్సోర్టియం ఆఫ్ మల్టిపుల్ స్పెషలైజ్డ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీస్ అక్రాస్ ద నేషన్. ఎస్, ఓకే. సో ఇందులో ల్యాబొరేటరీస్ ఏమేమి వస్తాయి? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఉంటుంది, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటుంది, తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఉంటుంది, సిఎస్ఐఆర్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కలిసి దీన్ని రీసెర్చ్ చేస్తాయి అన్నమాట. సో 1 to 4 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సి ద డిఫరెన్స్ బిట్వీన్ SARS-CoV-1 అండ్ SARS-CoV-2. సో SARS మీన్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. యాక్చువల్లీ SARS అనేది ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ డిసీజ్ లైక్ ఏ కోవిడ్. COVID disease is caused by coronavirus, right? As well as SARS disease is also caused by coronavirus. SARS means what? Severe acute respiratory syndrome. Respiratory syndrome means it is kind of respiratory system related disease. Acute means what? Acute అంటే ఏంటి? చాలా షార్ట్ టర్మ్, షార్ట్ పీరియడ్ లో డిసీజెస్ వచ్చేసి చాలా తొందరగా వస్తాయి, కిల్ చేసేస్తాయి, వెళ్ళిపోతాయి. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్, ల్యూకేమియా ఈజ్ అక్యూట్ క్యాన్సర్ అంటాం, అక్యూట్ ల్యూకేమియా. అక్యూట్ అని అంటే వీటి లైఫ్ స్పాన్, ఈ డిసీజ్ లైఫ్ స్పాన్ అనేది చాలా షార్ట్ ఉంటుంది, ఎక్కువ బాధ పెట్టవు, మనుషుల్ని వస్తాయి
దాని ఇంపాక్ట్ చూపించేస్తాయి, చంపేస్తాయి, వెళ్ళిపోతాయి, అంతే. అలాంటి వాటిని అక్యూట్ అని అంటారు. సో ఇక్కడ సార్స్ కోవ్ 1, ఓకే, ఇది ఆల్రెడీ ఎప్పుడు వచ్చింది తెలుసా? 2002లోనే వచ్చింది ఈ వేరియంట్. మన 2019లో వచ్చింది సెకండ్ వేరియంట్ కరోనాకు సంబంధించింది. ఆల్రెడీ 2002లో ఫస్ట్ టైం కరోనా వైరస్ వచ్చి సార్స్ అనే ఒక డిసీజ్ని ఇచ్చింది. ఓకే, అది కూడా రెస్పిరేషన్ సిస్టమ్ రిలేటెడ్. అప్పుడే కానీ దీనికి వ్యాక్సినో మెడిసినో కనిపెట్టుంటే మళ్ళీ కోవిడ్ అసలు ఇంత ఇంపాక్ట్ ఉండేదే కాదు. అప్పుడు ఉండే మెడికల్ టెక్నాలజీస్ని బేస్ చేసుకొని మన వాళ్ళు దీన్ని కనిపెట్టలేకపోయారు వ్యాక్సిన్. అందుకే మళ్ళీ వచ్చింది ఇది సెకండ్ వేరియంట్ ఇది. ఇంకా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2 COVID-19. కోవిడ్కి 19 అని ఎందుకు పెట్టారు తెలుసా? కోవిడ్ మీన్స్, కోవిడ్ స్టాండ్స్ ఫర్ వాట్? కరోనా వైరస్ డిసీజ్ 2019 అని దాని అర్థం. కరోనా వైరస్ డిసీజ్ 2019. సో ఇక్కడ 19 అని ఎందుకు పెట్టారు? ఆల్రెడీ 2019లో కాకుండా 2లో ఇంకోసారి వచ్చింది. ఇది సెకండ్ టైం ఈ ఇయర్లో రావడం, అందుకని ఇయర్ ఇండికేట్ చేశారు అక్కడ. ఫస్ట్ ఈ డిసీజ్ రిపోర్ట్ చేసింది చైనాలో. చైనాలోని సో గాంగ్డాంగ్లో చేశారు, ఇక్కడ వ్యూహాన్లో చేశారు, సేమ్ చైనా. అండ్ పాండమిక్, సార్స్, కోవిడ్ బోత్ ఆర్ లైక్ పాండమిక్ డిసీజెస్. పాండమిక్ అంటే ఏంటి? గ్లోబ్ అంతా, ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యే వ్యాధులను పాండమిక్ అంటారు. గ్లోబల్ వైడ్ స్ప్రెడ్డింగ్ డిసీజెస్. ఓకే, వరల్డ్ వైడ్ స్ప్రెడ్డింగ్ డిసీజెస్ ఆర్ పాండమిక్ డిసీజెస్ అనేసి మనం పిలుస్తాం కదా. సార్స్ చాలా లిమిటెడ్ గా స్ప్రెడ్ అయిందండి, లిమిటెడ్ గా స్ప్రెడ్ అయింది, అందుకే దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల. కోవిడ్ చాలా బాగా స్ప్రెడ్ అయింది, వెరీ హై. చాలా కంట్రీస్ లో చాలా మంది రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ రెస్పిరేషన్ ఆగక అట్లే పడి చచ్చిపోయారు. ఎక్కువ ఎఫెక్ట్ ఉందన్నమాట కోవిడ్ది. ఓకే, గ్లోబల్ కేసెస్ వచ్చి 8,000 ఉన్నాయి. ఇక్కడ కొన్ని మిలియన్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, 100 మిలియన్స్ కోవిడ్ కేసెస్. ఓకే, ఓన్లీ 774 డెత్స్ మాత్రమే ఉన్నాయండి ఫస్ట్ సార్స్ కోవ్ 1లో. ఇందులో చాలా మిలియన్స్ ఆఫ్ డెత్స్ ఉన్నాయి, చాలా మంది చనిపోయారు. ఓకేనా. సో ఇది ఇప్పుడైతే కోవ్ 1 అనేది సర్క్యులేట్ అవ్వట్లేదు, ఇది చాలా తక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఈ మధ్య ఏపీలో కూడా కోవిడ్ కేసెస్ బయటపడుతున్నాయి, మళ్ళీ తగ్గింది, ఇప్పుడు తక్కువ కరెంట్ స్టేటస్ అది. సో ఇట్లా సార్స్ కోవ్ 1కి సార్స్ కోవ్ 2కి డిఫరెన్స్. ఓకే, సార్స్ కోవ్ 2 అనేది కోవిడ్, సార్స్ కోవ్ 1 అనేది సార్స్ డిసీజ్. 2019 కంటే ముందు 2002లో ఈ డిసీజ్ వచ్చిందనమాట. ఓకేనా. అయితే ఇందులో కరోనా వైరస్లో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఓమిక్రాన్ అనే ఇలా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఓకేనా, డిఫరెంట్ వేరియంట్స్. వాటిలో జెనెటిక్ మెటీరియల్ చైన్స్ యొక్క సైజెస్ అన్నమాట ఇవి. అండ్ ఆల్ఫా వేరియంట్ ఫస్ట్ యునైటెడ్ కింగ్డమ్ లో దీన్ని అబ్జర్వ్ చేశారు 2020లో. మోర్ ట్రాన్స్మిబుల్ దాన్ ద ఒరిజినల్ వైరస్. ఒరిజినల్ వైరస్ కంటే కూడా ఎక్కువగా ఏమవుతుందండి, ట్రాన్స్మిసిబుల్ అవుతుంది అది. ఓకే, ఎయిర్ బాండ్ డిసీజ్ కదా ఇది. ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు హెల్తీ పర్సన్ కి కోవిడ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఎయిర్ బాండ్ డిసీజ్. బీటా వేరియంట్ సౌత్ ఆఫ్రికాలో గమనించాం 2020లో. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే మీ బాడీలో యాంటీబాడీస్ ని రెడ్యూస్ చేసేస్తుంది. యాంటీబాడీస్ వల్లనే మనకి ఇమ్యూన్ పవర్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే, బికాస్ ఆఫ్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ప్రొడ్యూసెస్ బై ప్లాస్మా. మన బాడీలో ప్లాస్మా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీస్ మన యొక్క ఇమ్యూన్ పవర్ ని ఎన్హాన్స్ చేస్తాయి. ఈ బీటా వేరియంట్ డైరెక్ట్ గా ఇమ్యూన్ పవర్ మీద యాక్షన్ చూపిస్తుంది. గామా బ్రెజిల్లో ఫస్ట్ కేసు రిపోర్ట్ అయింది 2020లో. ఓకే, అండ్ డెల్టా వచ్చేసి డెల్టా ఇండియాలో ఫస్ట్ కేసు రిపోర్ట్ అయిందండి, డెల్టా 2020లోనే. ఇది కూడా హైలీ ట్రాన్స్మియబుల్, కాజ్డ్ సివియర్ గ్లోబల్ వేవ్ అనమాట. ఒమిక్రాన్ సౌత్ ఆఫ్రికా, బోట్స్వానాలో ఫస్ట్ రిపోర్ట్ చేసాం 2021లో. హైలీ ట్రాన్స్మియబుల్ విత్ మెనీ స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్స్. ఓకే, ప్రోటీన్ మ్యూటేషన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే జెనెటిక్ మెటీరియల్స్ లో ఉండేటువంటి వేరియంట్స్ అనమాట ఇవన్నీ. సో ఇన్ని వేరియంట్స్ ఆఫ్ కోవిడ్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. పిఎం హబీమ్ అని పిలుస్తాం, పిఎం అబీమ్. ఓకే, ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం దీనిపైన. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పాన్ ఇండియా స్కీమ్స్ ఫర్ క్రియేటింగ్ క్రిటికల్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిన్స్ 2021. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. లార్జెస్ట్ పాన్ ఇండియా స్కీమ్ అండి ఇది, లార్జెస్ట్ పాన్ ఇండియా స్కీమ్ క్రియేటింగ్ క్రిటికల్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, క్రిటికల్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి ఈ స్కీమ్ వచ్చింది. అంటే ఏంటి? ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను సృష్టించడానికి. ఇప్పుడు సడన్ గా కోవిడ్ లాంటి వైరస్ కానీ ఇంకేదైనా వైరసెస్ కానీ సడన్ గా వచ్చినప్పుడు, ఇలాంటివి సడన్ గా వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత ఉంది ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి
ఒకవేళ ఆ డిసీజ్ ఒకవేళ వస్తే ట్రీట్మెంట్స్ ఎలా ఇవ్వాలి, మెడిసిన్స్ ఏమేమి వాడాలి, అట్ ది సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హాస్పిటాలిటీ కానీ ఇవన్నిటినీ కూడా మనం ఏం చేయాలి, ముందు జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవడానికి ఇది వస్తుంది అనమాట. ఓకేనా, ముందు జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవడానికి ఈ స్కీమ్ అనేది యూజ్ అవుతుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనేది 2021లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అనేసి మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇట్ ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ వితౌట్ క్యాటరింగ్ టు రూరల్ పబ్లిక్ హెల్త్ నెట్వర్క్స్. రాంగ్ స్టేట్మెంట్. ఇది ఎక్స్క్లూజివ్లీ అర్బన్ హెల్త్ కోసం కాదండి, రూరల్ ఏరియాస్లో కూడా ఇది ఫోకస్ చేస్తుంది. అర్బన్ రూరల్ ఏం తేడా ఏం లేదు. అర్బన్లో కావచ్చు, రూరల్లో కావచ్చు, ఏదైనా చిన్న మారుమూల పల్లెటూర్లలో కూడా ఇది మానిటర్ చేస్తుంది అనమాట డిసీజెస్ని. ఇట్ ఎయిమ్స్ టు బిల్డ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీస్ ఫర్ డిసీజ్ సర్వేలెన్స్ అండ్ డిటెక్షన్ అట్ నేషనల్, రీజనల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్. ఎస్, సో ఇదేంటి, డిటెక్షన్ నేషనల్ వైడ్ దేశం అంతా డిటెక్ట్ చేస్తుంది, రీజనల్ లెవెల్లో డిటెక్ట్ చేస్తుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా డిటెక్ట్ చేస్తుంది. సో మొత్తం అన్నిటిని డిటెక్ట్ చేస్తుంది అనమాట అన్ని ప్లేసెస్లో. ఓకేనా. అండ్ ఇట్ ఈస్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫుల్లీ ఫౌండెడ్ బై ఇంటర్నేషనల్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. కాదండి, ఇంటర్నేషనల్ మల్టీ డెవలప్మెంట్ బ్యాంక్స్ కాదు, దీన్ని ఫండ్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. ఫండెడ్ వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్ యాక్చువల్లీ. ఓకేనా, ఇండియన్ గవర్నమెంటే ఫండ్స్ పెట్టింది దీంట్లోని. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫుల్లీ ఫండెడ్ బై ద ఇండియన్ గవర్నమెంట్. సో అది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ ఆప్షన్ 1, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2021లో ఎస్టాబ్లిష్ అయింది కదా, దానికి సంబంధించి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే, అది ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేసాం ఏంటి అంటే, స్ట్రెంథనింగ్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథనింగ్ చేయడానికి ప్రైమరీ కేర్ సెంటర్స్, సెకండరీ కేర్ సెంటర్స్, టెర్షరీ కేర్ సెంటర్స్, హెల్త్ కేర్ సెంటర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఇంప్రూవ్ డిసీజ్ సర్వేలెన్స్. సో డిసీజ్ సర్వేలెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఎన్హాన్స్ డయాగ్నోస్టిక్ కెపాసిటీ. సో డయాగ్నోస్టిక్ కెపాసిటీస్ని ఎన్హాన్స్ చేయాలి. అంటే ఏ డిసీజ్ వచ్చినా కూడా దాన్ని గుర్తించే, కనిపెట్టేటువంటి పరీక్షలు అనేవి డెవలప్ చేయాలి. స్ట్రెంథనింగ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్. సో క్రిటికల్ కేర్ అంటే క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్స్ ఇన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఫర్ బెటర్ ఎమర్జెన్సీ కేర్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా ఎమర్జెన్సీ బ్లాక్స్ని, ఎమర్జెన్సీ కేర్, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కానీ ఇట్లా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్స్పాండ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. సో హెల్త్ వెల్నెస్ సెంటర్స్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి. బిల్డ్ పబ్లిక్ హెల్త్ కెపాసిటీ. సో పబ్లిక్ హెల్త్ కెపాసిటీని బాగా బిల్డ్ చేసుకోవాలి. పాండమిక్ ప్రిపేర్డ్నెస్. ఓకే, అంటే ప్రపంచం అంతా వ్యాపించే వ్యాధులకైతే ముందుగానే మనం ముందు జాగ్రత్తగా వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ కూడా చూసుకోవాలి. ల్యాబొరేటరీ నెట్వర్క్ని ఇనిషియేట్ చేయాలా. డిజిటల్ హెల్త్ సిస్టమ్స్ని ఎంకరేజ్ చేయాలా. నేషనల్, స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ని మనం స్ట్రెంగ్త్ చేయాలా. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ స్కీమ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్, IHR 2005. ఈ క్వశ్చన్ చూడండి. సో దే ఆర్ అన్ ఇంటర్నేషనల్ లీగల్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ టు హెల్ప్ కంట్రీస్ ప్రివెంట్ అండ్ రెస్పాండ్ టు అక్యూట్ పబ్లిక్ హెల్త్ రిస్క్. అంతే కదా, తీవ్రమైన ప్రజా ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి మరియు ప్రతిస్పందించడానికి దేశాలకు సహాయపడడానికి రూపొందించబడిన అంతర్జాతీయ చట్టపరమైనటువంటి సాధనం. ఓకే, అంతర్జాతీయ చట్టపరమైన సాధనంగా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఏది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ అనేది. ఓకే, దే ఆర్ అండ్ ఇంటర్నేషనల్ లీగల్. ఇంటర్నేషనల్ అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే దేశాలకి సంబంధించి ఏ దేశంలో అయినా ఇప్పుడు కొత్తగా ఏమైనా వ్యాధి వస్తే ఆ వ్యాధిని డయాగ్నోసిస్ ఎలా చేయాలి, దానిపైన ఎలా రీసెర్చ్ చేసి ఎలా కంట్రోల్ చేయాలి అనే ఎమర్జెన్సీ సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. అండ్ దే ఆర్ లీగలీ బైండింగ్ ఆన్ ఆల్ WHO మెంబర్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఇండియా. ఎస్, సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఏ స్టేట్స్ అయితే ఉన్నాయో మెంబర్ స్టేట్స్, టోటల్ 196 స్టేట్స్ ఇంక్లూడింగ్ ఇండియా, అవన్నీ కూడా లీగలీ బైండింగ్. ఖచ్చితంగా ఒక దేశంలో ఏదైనా వ్యాధి వస్తే ఆ దేశం ఏమి చేసైనా సరే ఆ వ్యాధిని ఏం చేయాలి, నిర్మూలించాలి. దాన్నే మనం లీగలీ బైండింగ్ అనేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్, member states are not required to notify WHO of events that may constitute a public health emergency of international concern is the wrong statement. Member states are required to notify WHO. ఏవైతే మెంబర్ స్టేట్స్ ఉన్నాయో, WHOలో ఉండేటువంటి భాగస్వాములైనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ వ్యాధులకి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఖచ్చితంగా WHOకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. WHOకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండకూడదు, ఇవ్వాలి.
దానికి తగిన సలహాలు తీసుకోవాలి, ఫండ్స్ ఏమైనా కావాలంటే తీసుకోవాలి, కొంచెం ఆ దేశంలో ఉండే ప్రజలని మోటివేట్ చేయాలి, కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటువ్యాధులు ఇలాంటివి వచ్చినప్పుడు. నెక్స్ట్, ద రెగ్యులేషన్స్ ప్రొవైడ్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ కోర్ కోర్ కెపాసిటీస్ రిక్వైర్డ్ అట్ డిజిగ్నేటెడ్ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ గ్రౌండ్ క్రాసింగ్స్. ఓకే, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నియమించబడిన ఓడరేవులు, విమానాశ్రయాలు, గ్రౌండ్ క్రాసింగ్ల వద్ద అవసరమైన ప్రధాన సామర్థ్యాల కోసం ఫ్రేమ్వర్క్ల్ని కూడా ఇవి అందిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్స్లలో, పోర్ట్స్లలో గ్రౌండ్ క్రాసింగ్, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మైగ్రేట్ అవుతుంటారు కదా పీపుల్. మైగ్రేట్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఒక దేశంలో ఏదైనా వ్యాధి వస్తే ఆ దేశంలో, ఇప్పుడు చైనా వాడికి కరోనా వచ్చింది, ఆ చైనా నుంచి దేశాలన్నిటికీ స్ప్రెడ్ అయింది ఆ కరోనా. ఎందుకంటే వాడు అన్ని దేశాలు తిరుగుతున్నారు కాబట్టి. అందుకని ఆ బార్డర్స్లో, ఎయిర్పోర్ట్స్లో ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి సో ఏవైతే ఫ్రేమ్ వర్క్స్ చేయాలో అవన్నీ కూడా ముందే చేయాలి. సో ఇది కూడా 1 to 4 అనేది మనకి రైట్ స్టేట్మెంట్ అండి. సో ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ 2005లో మనం అడాప్ట్ చేసుకున్నామండి. 2007 15th జూన్ నుంచి ఫోర్స్లోకి వచ్చింది. WHO దీన్ని ఇనిషియేట్ చేసింది. లీగలీ బైండింగ్, ఇంటర్నేషనల్ లీగలీ బైండింగ్, అన్ని స్టేట్స్ 196 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 196 కంట్రీస్ WHOలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇవన్నీ లీగలీ బైండింగ్ అన్నమాట. ఓకేనా. అండ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ప్రివెంట్, ప్రొటెక్ట్ అగైనెస్ట్, కంట్రోల్ అండ్ రెస్పాన్సిబుల్ టు ద ఇంటర్నేషనల్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ వైల్ అవాయిడింగ్ అన్నెసెసరీ ఇంటర్ఫియరెన్స్ విత్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ ట్రేడ్. ఓకే, దట్ ఈస్ అ మెయిన్ ఆబ్జెక్టివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఏదైనా డిసీజ్ వస్తే కంట్రీస్ అన్నీ కూడా 24 hours లోపల WHOకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇండియాలో ఏదైనా ఒక కొత్త వ్యాధి వచ్చింది అనుకో, వితిన్ 24 hours 24 hoursలో WHOకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కోర్ పబ్లిక్ హెల్త్ కెపాసిటీస్ అట్ ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, గ్రౌండ్ క్రాసింగ్స్ అన్నిట్లో కూడా ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డెవలప్ చేస్తూ ఉండాలి. హెల్త్ కేర్ సెంటర్స్ని కూడా పెట్టాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అట్లాంటివన్నీ కూడా అందుబాటులో ఉంచాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద వన్ హెల్త్ అప్రోచ్. సో వన్ హెల్త్ అప్రోచ్ అంటే ఏంటి? వన్ హెల్త్ అప్రోచ్ ఎప్పుడు దేని మధ్యలో తిరుగుతుంది? పీపుల్, అనిమల్, ఎకోసిస్టమ్, ఈ మూడిటి మధ్యలో వన్ హెల్త్ ఉంటుంది. వన్ హెల్త్ అంటే అన్నిటికీ ఒకటే హెల్త్. వేటికి? అనిమల్స్కి, పీపుల్ ప్రజలకి, ప్లస్ ఎన్విరాన్మెంట్కి. ఈ మూడు హెల్తీగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ కూడా హెల్తీగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అయితే కూడా డిఫరెంట్ డిసీజెస్ని క్రియేట్ చేస్తుంది. మనకి కూడా డిసీజెస్ వస్తే ఒకరి నుంచి ఒకరికి మనం కూడా అంటిస్తాం. అనిమల్స్కి కూడా డిసీజెస్ వస్తాయి. సో ఏంటి, మూడు కూడా ఒకే లైన్ మీద ఉండాలి. అనిమల్, పీపుల్, ఎన్విరాన్మెంట్. దట్ ఈస్ లైక్ వన్ హెల్త్ అప్రోచ్ అని అంటారు. నెక్స్ట్, ఇట్ రికగ్నైజెస్ దట్ ద హెల్త్ ఆఫ్ హ్యూమన్స్, డొమెస్టిక్ అండ్ వైల్డ్ అనిమల్స్, ప్లాంట్స్ అండ్ ద వైడర్ ఎన్విరాన్మెంట్ ఆర్ క్లోజ్లీ లింక్డ్ అండ్ ఇంటర్ డిపెండెంట్. అంతే కదా, దీని కింద హ్యూమన్స్ వస్తారు, వైల్డ్ అనిమల్స్ కూడా వస్తాయి, ప్లాంట్స్ కూడా వస్తాయి, అండ్ ఎన్విరాన్మెంట్ కూడా వస్తుంది. అన్నీ కూడా హెల్తీగా ఉండాలి. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ ఎక్కువైనా, పొల్యూటెడ్ గ్యాసెస్ ఇలాంటివి ఎక్కువ పెరిగిపోయినా కూడా, పొల్యూటెడ్ గ్యాసెస్ ఇట్లాంటివి ఎక్కువ అయిపోయినా కూడా ఏమవుతుంది, నేచర్లో మొత్తం డిసీజెస్ అవి కూడా స్టార్ట్ అయిపోయి అందరికీ కూడా స్ప్రెడ్ చేసేస్తాయి అన్నమాట. అదొకటి. ఓకేనా. తర్వాత అనిమల్స్ కానీ, జంతువులకు కానీ, వీటన్నిటిని మనం ఏం చేయాలా, సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్ హ్యాస్ నో రిలవెన్స్ ఇన్ కంట్రోలింగ్ జూనోటిక్ స్పిల్ఓవర్ ఈవెంట్స్ లైక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఆర్ నిఫా వైరస్. నో. సో ఇట్ హ్యాస్ నో రిలవెన్స్ అన్నారు. ఇట్ ఈస్ రిలవెన్స్ యాక్చువల్లీ. ఇట్ ఈజ్ రిలవెన్స్. ఓకే, రిలవెన్స్ ఇన్ కంట్రోలింగ్ జూనోటిక్ స్పిల్ఓవర్ అంటే ఏంటి? స్పిల్ఓవర్ అంటే స్ప్రెడ్ అవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వైరస్ ఉందండి, ఈ వైరస్ ఒక హోస్ట్ బాడీకి వెళ్ళింది. హోస్ట్ అంటే ఒక ర్యాట్ కానీ, ఒక డాగ్ కానీ. ఇప్పుడు రేబీస్ వైరస్ అనుకుందాం, ఫస్ట్ డాగ్లోకి వెళ్ళింది. ఈ డాగ్ హోస్ట్. ఈ డాగ్ నుంచి మళ్ళీ రేబీస్ వైరస్ హ్యూమన్ బీయింగ్కి వచ్చింది అనుకో, దీన్ని స్పిల్ఓవర్ అంటారు. అంటే హోస్ట్ నుంచి మనిషికి అంటించడం అనమాట. ఇప్పుడు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా బర్డ్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి వస్తుంది. నిఫా వైరస్ ఫ్రూట్ బ్యాట్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి వస్తుంది. అంటే ఫ్రూట్ బ్యాట్స్ వాటి యొక్క హోస్ట్, వాటి నుంచి మనుషులకు వస్తుంది అనమాట. సో ఇవన్నీ, వీటన్నిటికీ కూడా ఈ వన్ హెల్త్ అప్రోచ్ అనేది రిలవెన్సే. నో రిలవెన్స్ అన్నాడు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ యాక్టివ్లీ చాంపియన్డ్ గ్లోబలీ బై ద క్వాడ్రిపరేట్ అలియన్స్ కంప్రైజింగ్ FAO, UNEP, WHO. ఈ ఆర్గనైజేషన్స్ అన్ని దీంట్లో భాగస్వాములే. ప్రపంచవ్యాప్తంగా చాలా చురుకుగా ఏం చేస్తాయి, ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీసెర్చ్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. సో 1 to 4 అనేది దీనికి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే
ఇప్పుడు మన బాడీలోకి ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ వస్తే దానికి సంబంధించి, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ వస్తే ఏదో ఒక డిసీజెస్, వ్యాధుల్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ఆ డిసీజెస్ లేదా వ్యాధులని క్యూర్ చేయడం కోసము, ఏం చేస్తాం మనం? మెడిసిన్, వ్యాక్సిన్ వేసుకుంటాం. ఆ మెడిసిన్ కి వ్యాక్సిన్ కి మన బాడీ సపోర్ట్ చేయకుండా అపోజ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. ఇప్పుడు మెడిసిన్ కి మన బాడీ సపోర్ట్ చేయట్లేదంటే ఆ మెడిసిన్ పనిచేయదు, ఆ మెడిసిన్ వల్ల డిసీజెస్ తగ్గవు. ఓకేనా? దట్ ఈస్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇట్ అక్కర్స్ వెన్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, parasites change over time and no longer respond to medicines, making infections harder to treat. కరెక్ట్. అంటే బ్యాక్టీరియా కానీ, వైరస్, శిలీంధ్రాలు, పరాన్న జీవులు కాలక్రమేణా మారుతున్నప్పుడు మరియు మందులకు ప్రతిస్పందించినప్పుడు ఇది సంభవిస్తుందండి. ఇది అంటువ్యాధులను చికిత్స చేయడం కష్టతరం అవుతుంది. సో ఇప్పుడు మన బాడీలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉంటే, ఏవైనా వ్యాక్సిన్లకి, మందులకి మన బాడీలో ఉండే వ్యాధి రెస్పాండ్ అవ్వకపోతే వ్యాధి తగ్గకపోతే ఏమైంది? మనం ఇంకోళ్ళకి అంటిస్తాం, వాళ్ళు ఇంకోళ్ళకి అంటిస్తారు. అట్లా అంటువ్యాధులన్నీ కూడా పెరిగిపోతాయి అన్నమాట. ఓకేనా? రకరకాల మెడిసిన్స్ వాడడం వల్ల ఇట్లాంటివి వస్తాయి. నెక్స్ట్, ద మిస్యూజ్ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్స్ ఇన్ హ్యూమన్స్, అనిమల్స్ అండ్ అగ్రికల్చర్ ఆర్ ప్రిన్సిపల్ డ్రైవ్స్ ఆఫ్ ఏఎంఆర్ డెవలప్మెంట్. ఎస్, మిస్యూజ్ అండ్ ఓవర్ యూజ్. యాంటీమైక్రోబియల్స్ మనం ఎక్కువ ఓవర్ యూజ్ చేసామనుకోండి, పీపీటీ ఇచ్చేసామా? ఓకే. ఓవర్ యూజ్ చేసామనుకోండి మనము, ఓవర్ యూజ్ అని అంటే ఏంది? నథింగ్ బట్, ఒక్క నిమిషం అండి. సో ఓవర్ యూజ్ అని అంటే చిన్న చిన్న థ్రోట్ పెయిన్కి, కోల్డ్కి, హెడ్ఏక్కి, ఇట్లా చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకున్నాం అనుకో, ఎక్కువ ట్యాబ్లెట్స్ యూజ్ చేసాం అనుకోండి, ఎక్కువ డోస్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన బాడీలో ఆ మెడిసిన్కి ఏమవుద్దంటే మన బాడీ అడాప్ట్ అయిపోద్ది. మెడిసిన్కి మన బాడీ ఎప్పుడైతే మెడిసిన్కి మన బాడీ అడాప్ట్ అయిపోతుందో, అప్పుడు నువ్వు ఏదైనా రియల్గా డిసీజ్ ఏమైనా వచ్చినప్పుడు నువ్వు మెడిసిన్ వేసుకున్నప్పుడు మన బాడీ ఏమవుతుంది అని అంటే దాన్ని రికగ్నైజ్ చేయదు. ఈ రోజు వేసుకునే మెడిసినే రోజు వేసుకుంటున్నాడు 3 సార్లు, తలనొప్పి వచ్చిందని, అది వచ్చిందని, ఇది కూడా అలాంటిది ఏదో ఏంటదని చెప్పి దానికి హ్యాబిచువల్గా అది ట్రీట్ చేస్తుంది. ఓకే, అది కొత్తగా ఏం రిసీవ్ చేసుకోదు. సో అట్లా కూడా ఏమవుతుంది? యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల. నెక్స్ట్, ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ ఏఎంఆర్ ఎంఫసైజెస్ ఏ మల్టీ సెక్టరల్ అప్రోచ్ అలైన్డ్ విత్ ద గ్లోబల్ యాక్షన్ ప్లాన్. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. అంటే భారతదేశ జాతీయ యాక్షన్ ప్లాన్ గ్లోబల్ యాక్షన్ ప్లాన్కి అనుగుణంగా బహుళ రంగాల విధానాన్ని నొక్కి చెప్తుంది. అంతే కదా? అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ అనేది సో గ్లోబల్ యాక్షన్ ప్లాన్కి ఈక్వల్గానే ఇందులో రూల్స్ అనేవి పాటిస్తూ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి కరెక్ట్. ఏఎంఆర్ పొసెసెస్ ఏ థ్రెట్ ఓన్లీ టు ఇండివిజువల్ పేషెంట్స్ అండ్ హ్యాస్ నో సిస్టమాటిక్ ఇంపాక్ట్ అండ్ గ్లోబల్ హెల్త్, సెక్యూరిటీ ఆర్ ఎకనామిక్స్. అలా ఏం లేదు. వ్యక్తిగత రోగులకు మాత్రమే ముప్పు కాదు, ప్రపంచ ఆరోగ్య భద్రత లేదా ఆర్థిక వ్యవస్థపై కూడా దీని మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనుషులకు వస్తే, మనుషులు సిక్ అయితే ఏమవుతుంది? ప్రొడక్టివిటీ ఉండదు, పనులు ఎవరు చేయరు. నాకు జ్వరం వచ్చిందని లీవ్ తీసుకొని పండుకుంటారు, అప్పుడు ప్రొడక్టివిటీ ఉండదు. ప్రొడక్టివిటీ లేకపోతే ఏమవుద్ది? ఎకనామికలీ లాసే కదా. ఆరోగ్య భద్రత, హెల్త్ సెక్యూరిటీ ఉండదు, ఎకనామిక్ సెక్యూరిటీ ఉండదు, అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటి? ఓన్లీ ఇండివిజువల్ అన్నాడు, ఓన్లీ ఇండివిజువల్ కదా, అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1, 2, 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ఏంటంటే ఫంక్షన్స్ యాజ్ ఏ నేషనల్ నోడల్ ఏజెన్సీ ఫర్ డిసీజ్ సర్వేలెన్స్, అవుట్ బ్రేక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎపిడెమియాలజికల్ స్టడీస్ కదా. సో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ఇది ఒక నేషనల్ నోడల్ ఏజెన్సీ అన్నమాట. ఫర్ డిసీజ్ సర్వేలెన్స్, అవుట్ బ్రేక్ అంటే డిసీజెస్ కి సంబంధించి వ్యాధి నిఘా, ఆ వ్యాధి ఎలా వస్తుంది, ఎక్కడ పుట్టింది, ఎలా వ్యాపిస్తుంది, వ్యాప్తి పరిశోధనలు, ఎయిర్ బార్న్ డిసీజా, కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ వల్ల వస్తుందా, ఇట్లాంటివన్నీ. ఓకేనా? అండ్ ఎపిడెమియాలజికల్ స్టడీస్ కి సంబంధించి కూడా ఒక ఏజెన్సీగా, నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది ఇది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసిఎంఆర్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇట్స్ అపెక్స్ బాడీ ఫర్ ఫార్ములేషన్, కోఆర్డినేషన్, ప్రమోషన్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో బయోమెడికల్ రీసెర్చర్స్ కి ఇది ఒక అపెక్స్ బాడీ అన్నమాట. అంటే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇది ఒక. ఓకేనా?
నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే అపెక్స్ బాడీ ఫర్ ద ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్, ప్లాన్స్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ బయలాజికల్ డిజాస్టర్స్. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించింది ఇది కరెక్ట్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆబ్జెక్టివ్స్ ఏంటి? సెట్స్ సైన్స్ బేస్డ్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్టికల్స్ ఆఫ్ ఫుడ్ అండ్ రెగ్యులేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, హెల్దీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, హెల్దీ ఫుడ్ స్టోరేజ్, హెల్దీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఒక బాడీ అన్నమాట ఇది. సో కరెక్ట్ ఆప్షన్ 2314 ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది? యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే మిషన్ ఇంద్రధనస్సు. సో మిషన్ ఇంద్రధనస్సు కింద మొత్తం ఎన్ని వ్యాక్సిన్లు వేయించుకోమన్నాం? 7 వ్యాక్సిన్లు. ఇప్పుడు ఆ 7 వ్యాక్సిన్లు ఎంతకు పెంచారు? 12 వ్యాక్సిన్లకు పెంచారు. ఓకేనా? సో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ 1985లో వచ్చిందండి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద. యూనివర్సల్ వ్యాక్సినేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్ కి చిల్డ్రన్ కి వ్యాక్సిన్స్ వేయించాలి. మిషన్ ఇంద్రధనస్సులో 7 వ్యాక్సిన్స్ ఏమున్నాయి, తర్వాత చేంజ్ అయిన 12 వ్యాక్సిన్స్ లిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. నిన్నే లాస్ట్ వీడియోలోనే మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము, ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా? ఏమేమి వ్యాక్సిన్స్ ఉన్నాయి ఏంటి నేను మీకు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాను. తర్వాత మిషన్ ఇంద్రధనుస్ సారీ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కి ఏది కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అప్పుడు? వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ గ్లోబలీ టార్గెటింగ్ ఇన్ఫాంట్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అగైనెస్ట్ మల్టిపుల్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్. ఓకే, సో ప్రివెంటబుల్ డిసీజెస్ కి ఇచ్చేటువంటి ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది. మిషన్ ఇంద్రధనుస్ అనేది, మిషన్ ఇంద్రధనుస్ టార్గెటెడ్ డ్రైవ్, అదేనా? టార్గెటెడ్ డ్రైవ్ ఎయిమింగ్ టు ఇమ్యునైజ్ చిల్డ్రన్ అప్ టు 2 years ఆఫ్ ఏజ్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ హూ ఆర్ అన్వాక్సినేటెడ్ ఆర్ పార్షియలీ వ్యాక్సినేటెడ్. ఓకేనా? దట్ ఈస్ మిషన్ ఇంద్రధనస్సులో భాగంగా. సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, చిన్నపిల్లలకి పుట్టినప్పటి నుంచి, న్యూ బార్న్ బేబీస్ కి పుట్టినప్పటి నుంచి 2 years వరకు, పుట్టినప్పటి నుంచి 2 years వరకు ఏం చేయాలా? వ్యాక్సిన్స్ వేయించేటువంటి ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెంట్ నెట్వర్క్ అంటే ఇనిషియేటివ్ టెక్నాలజికల్ సిస్టమ్ ఫర్ డిజిటైజింగ్ వ్యాక్సిన్ స్టాక్స్ అండ్ మానిటరింగ్ టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ చైన్ నెట్వర్క్స్ ఇన్ రియల్ టైమ్. అంటే ఈ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ అంటే, ఎలక్ట్రానిక్ అని అంటే ఇట్స్ మిషన్ త్రూ డిజిటలైజేషన్ అనమాట. అంటే ఆన్లైన్లో చెక్ చేయడం. ఓకే, ఆన్లైన్లో చెక్ చేయడం, లైక్ వ్యాక్సిన్స్ ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, వాటికి వ్యాక్సిన్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత క్వాంటిటీ ఆఫ్ వ్యాక్సిన్ కావాలి, ఆ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లోకి వ్యాక్సిన్స్ వెళ్తున్నాయా లేదా, ఆ మానిటరింగ్ అంతా దీనికి సంబంధించి జరుగుతుంది. కోవిన్ ప్లాట్ఫామ్. కోవిన్ ప్లాట్ఫామ్ అంటే ఇది ఒక డిజిటల్ వెబ్ ప్లాట్ఫామ్ ఫర్ మేనేజింగ్ వ్యాక్సినేషన్, రిజిస్ట్రేషన్, షెడ్యూలింగ్, సర్టిఫికేషన్ ఫర్ COVID-19 అండ్ అదర్ డ్రైవ్స్. అంటే ఇది ఒక డిజిటల్ వెబ్ అప్లికేషన్ అనేది ఒక వెబ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఎవరికైనా వ్యాక్సిన్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి. ఏ టైంకి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకుంటారో టైం షెడ్యూలింగ్ చేయించుకోవాలి, వ్యాక్సిన్ వేయించుకున్నాక ఒక సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. సో అట్లా కోవిన్ ప్లాట్ఫామ్ని కూడా డెవలప్ చేసాం. ఓకే, సో 4321 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మిషన్ ఇంద్రధనుస్ 2014లో వచ్చిందండి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మోర్ దాన్ 90% ఫుల్ ఇమ్యునైజేషన్ కవరేజ్ బై రీచింగ్ మిస్డ్ బెనిఫిషియరీస్. ఓకే, 90% వ్యాక్సినేషన్ చేయాలి. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ 2015లో వస్తుంది. కోవిన్ ప్లాట్ఫామ్ వచ్చేసి 2021లో కోవిన్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. ఇనిషియేషన్ ఇయర్స్. నెక్స్ట్ నిఫా వైరస్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ, జపనీస్ ఎన్సెఫలైటిస్. సో నిఫా వైరస్ అనేది, ఇది నిఫా అనేటువంటి ఒక డిసీజ్ని ఇస్తుందండి. ఈ నిఫా వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, టెరోపస్ ఫ్రూట్ బ్యాట్. బ్యాట్స్ అంటే గబ్బిలాలు. బ్యాట్స్లో వెజిటేరియన్ బ్యాట్స్, నాన్ వెజిటేరియన్ బ్యాట్స్ 2 types ఉంటాయి. వెజిటేరియన్ బ్యాట్స్ అంటే ఫ్రూట్స్ మాత్రం తినేవి. సో ఫ్రూట్స్ మాత్రం తినే వాటిని వెజిటేరియన్ బ్యాట్స్ అంటారు. అందులో ఏ జాతికి సంబంధించినవి అంటే టెరోపస్ అనేటువంటి ఒక జాతికి సంబంధించిన ఫ్రూట్ బ్యాట్ నుంచి నిఫా వస్తుంది. నెక్స్ట్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వచ్చేసి ఇన్ఫ్లుయెంజా H1N1 అనే ఒక వైరస్ వల్ల వస్తుందండి. ఏవియన్ అంటే ఫ్లయింగ్ అనిమల్స్, ఎగిరేవి, బర్డ్స్ అని అర్థం. సో మైగ్రేటరీ అండ్ డొమెస్టిక్ పౌల్ట్రీ బర్డ్స్, కోళ్ల ద్వారా ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H1N1 అనే వైరస్ కోళ్ల ద్వారా వస్తుంది. డెంగ్యూ వచ్చేసి ఏడిస్ ఈజిప్ట్ మస్కిటో అనే ఒక మస్కిటో బైట్ వల్ల డెంగ్యూ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది.
జపనీస్ ఎన్సెఫలైటిస్ క్యూలెక్స్ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో వల్ల జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే డిసీజ్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. జపనీస్ ఎన్సెఫలైటిస్ మేజర్ ఎఫెక్టెడ్ ఆర్గన్ ఇస్ బ్రెయిన్. డెంగ్యూ మేజర్ ఎఫెక్టెడ్ ఆర్గన్ స్కెలిటన్ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మేజర్ ఎఫెక్టెడ్ ఆర్గాన్ లంగ్స్, కోళ్ళకు వస్తుంది ఇది. నిఫా వచ్చి ఇమ్యూన్ పవర్ ఇన్ఫెక్ట్ చేస్తుంది, దాన్నే నిఫా డిసీజ్ అని కూడా అంటూ ఉంటారు. సో 2413 ఈస్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్, జూనోసిస్ డిసీజెస్ అంటే ఏంటి? ఎండమిక్ డిసీజ్ అంటే ఏ డిసీజ్ ఆర్ కండిషన్ దట్ ఈస్ కాన్స్టెంట్లీ ప్రజెంట్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ జియోగ్రాఫిక్ ఏరియా ఆర్ పాపులేషన్ గ్రూప్. ఓకే, స్పెసిఫిక్ జియోగ్రాఫికల్ ఏరియా ఆర్ పాపులేషన్ గ్రూప్. ఎండమిక్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఇన్సైడ్. ఎండమిక్ అంటే ఇన్సైడ్, అంటే విత్ ఇన్ పర్టికులర్ ఏరియా, విత్ ఇన్ పర్టికులర్ కమ్యూనిటీస్లో డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో లేదా తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఒక స్టేట్లో ఏదో ఒక విలేజ్లో మాత్రమే ఆ డిసీజ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఆ విలేజ్ దాటి ఆ డిసీజ్ బయటకు పోనంటది. అలాంటి వాటిని ఎండమిక్ డిసీజెస్ అంటారు. మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇలాంటివన్నీ ఎండమిక్కే. ఇప్పుడు మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ ఇవన్నీ మస్కిటో బార్న్ డిసీజెస్. మస్కిటో ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది ఎక్కువగా? సీవేజ్ ఏరియాస్లో, డ్రైనేజ్ చెత్త అంతా డంప్ చేసే ఏరియాస్లో, మున్సిపాలిటీ ఏరియాస్లో దోమలు ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మాత్రమే ఆ వ్యాధుల్ని స్ప్రెడ్ చేస్తాయి. కొంచెం హైజీన్లో ఉండే వాళ్ళకి ఆ వ్యాధులు స్ప్రెడ్ కావు. అలాంటి వాటిని ఎండమిక్ అంటారు. ఓకేనా? ఒక విలేజ్కి మాత్రమే పరిమితం అవుతాయి ఈ ఎండమిక్ డిసీజెస్ అన్నీ కూడా. ఒకప్పుడు ఆ రూల్స్ కూడా ఉండే, ఏదైనా విలేజెస్లో ఊర్లో ఎవరికైనా ఏదైనా వ్యాధి వస్తే వాడు ఇంకా ఊరు పొలిమేర దాటిపోకూడదు, ఎందుకంటే వేరే ఊరోడికి స్ప్రెడ్ చేస్తారనే భయంతో. అండ్ వేరే ఊరోళ్ళకి ఎవరికైనా డిసీజ్ వస్తే కూడా వాళ్ళు ఈ ఊర్లోకి అలో లేదనమాట. అట్లా ఉండే. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉండేది, పంచాయతీలు ఎక్కువ ఉండేవి, పోలీస్ స్టేషన్లు అవి ఇవి ఏం లేవు, అంత పెదరాయిడే, షక్ 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 అంతే. ఇవ్వరా తాలి కట్రా వెళ్ళి ఇట్లే ఉండేది. ఓకే, ఆ పంచాయతీ ఊరి పెద్ద ఏం చెప్తే అది వినేవాళ్ళు అనమాట. సో అట్లా ఉండేది. ఓకేనా? పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడ్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. నెక్స్ట్, ఎపిడమిక్ డిసీజెస్. ఎపిడమిక్ అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ డిసీజ్ కేసెస్ ఇన్ ఏ స్పెసిఫిక్ జియోగ్రాఫిక్ ఏరియా అండ్ పాపులేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ టైం. అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ జియోగ్రాఫికల్ ఏరియాలో సడన్ ఇంక్రీజ్ అవుతుంది, ఉన్నట్టుండి విజృంభిస్తుంది ఇట్లా డిసీజ్. విత్ ఇన్ 24 అవర్స్లో ఊరంతా వ్యాపించేస్తుంది. ఓకేనా? ఇదేంటంటే మరీ చిన్న చిన్న ఊర్లో కాదు, కొంచెం పెద్దగా లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాలోనే ఉంటుంది. ఒక స్పెసిఫిక్ లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా షార్ట్ టైంలో, షార్ట్ పీరియడ్లో ఎక్కువ మందికి స్ప్రెడ్ అయిపోయే వ్యాధులని ఎపిడమిక్ వ్యాధులు అని పిలుస్తారు. ప్లేగు, కలరా బెస్ట్ ఎగ్జాంపుల్. పాండమిక్ అంటే ఏంటి? పాండమిక్ అంటే గ్లోబల్ వైడ్ స్ప్రెడ్డింగ్ డిసీజెస్, మొత్తం వరల్డ్ వైడ్ ప్రపంచమంతా వ్యాపించే వ్యాధులని పాండమిక్ అంటారు. హెచ్ఐవి, కోవిడ్, ఎబోలా, నిఫా ఇవన్నీ. జూనోసిస్ అంటే జంతువుల నుంచి స్ప్రెడ్ అయ్యేవి, అంటే అన్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ దట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ న్యాచురలీ ఫ్రమ్ వర్టిబ్రే అనిమల్స్ టు హ్యూమన్స్. అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చేవి. ఎగ్జాంపుల్ రేబీస్ డాగ్ బైట్ నుంచి హ్యూమన్కి వస్తుంది, ప్లేగు ర్యాట్ నుంచి హ్యూమన్కి వస్తుంది, ఎబోలా బ్యాట్స్ నుంచి హ్యూమన్కి వస్తుంది, ఆంథ్రాక్స్ క్యాటిల్స్ నుంచి, పశువుల నుంచి హ్యూమన్స్కి వస్తుంది. అట్లా జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్ని జూనోసిస్ డిసీజెస్ అని పిలుస్తారు. సో ఆప్షన్ 1 2413 is the correct statement. Next, column 1, column 2. క్వారంటైన్ అంటే ఏంటి? బేసిక్గా క్వారంటైన్ అంటే సపరేటింగ్ అండ్ restricting the movement of persons who were exposed to a contagious disease to see if they become ill. అంటే ఎవరికైనా ఒక మనిషికి కంటాజినస్ డిసీజ్ అంటే ఏదైనా అంటువ్యాధి వస్తే ఆ మనిషిని బయటకు పోనీయకుండా ఒక చోట నిర్బంధించడం, దాన్నే క్వారంటైన్ అంటాడు. ఓకే, ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా క్వారంటైన్లో ఉండే కదా, అంటే వాడి వల్ల ఇంకొకరికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. దట్ ఈస్ క్వారంటైన్. ఆప్షన్ 2 కరెక్ట్. ఐసోలేషన్ మీన్స్ వాట్? separating and restricting the movement of ill persons who have a contagious disease to prevent spread. అంటే ఎవరికైతే వ్యాధి వచ్చిందో వాడిని పక్కన సెలెక్ట్ చేసుకొని వాడి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా వాడిని ఏం చేయాలా? వాడి డిసీజ్ తగ్గించడానికి ఒక ప్లేస్లో ఉంచి డిసీజ్ తగ్గించడానికి, ప్రివెంట్ చేయడానికి ట్రై చేయాలా. ఓకే, కాంటాక్ట్ ట్రేసింగ్. కాంటాక్ట్ ట్రేసింగ్ మీన్స్ ఐడెంటిఫైయింగ్, అసెసింగ్ అండ్ మేనేజింగ్ పీపుల్ హూ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్డ్ టు అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు ప్రివెంట్ ఆన్వర్డ్ ట్రాన్స్మిషన్. అంటే తదుపరి ప్రసారాన్ని నివారించడానికి సోకిన వ్యక్తికి గురైన వ్యక్తులను గుర్తించడం, అంచనా వేయడం మరియు నిర్వహించడం. ఏదైనా ఒకరికి డిసీజెస్ వస్తే ఆ డిసీజెస్ని ఆ మనిషిలో గుర్తించడం,
ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ని ఆ డిసీజ్ తగ్గేటట్లు మ్యాక్సిమం ట్రై చేయడం, వాడి వల్ల ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వనీయకుండా ఏం చేయాలా, ట్రేసింగ్ ఐ మీన్ మనం ప్రివెన్షన్స్ అనేవి చేసి ప్రికాషన్స్ తీసుకోవాలి, ముందుగానే ప్రివెంట్ చేయాలి డిసీజెస్కి ఎక్స్పోజ్ కాకుండా. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. మెయింటైనింగ్ ఫిజికల్ స్పేస్ బిట్వీన్ ఇండివిజువల్స్ టు రెడ్యూస్ డిసీజ్ ట్రాన్స్మిషన్ ఇన్ కమ్యూనిటీ సెట్టింగ్స్. అంటే ఇప్పుడు ఎయిర్ బార్న్ డిసీజెస్ ఇట్లా ఉంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ ఈజ్ ఎయిర్ బార్న్ డిసీజ్ అండి. వైరస్ గాల్లో ఎక్కువసేపు సర్వైవ్ అవ్వలేదు, ఎందుకంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆబ్లిగేట్ పారాసైట్. వైరస్ సర్వైవ్ అవ్వాలంటే కంపల్సరీ దానికి ఏదో ఒక హోస్ట్ బాడీ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అది సర్వైవ్ కాలేదు. అలాంటప్పుడు సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం ఎంతైనా అవసరం. సో 2143 is కరెక్ట్ వన్. నెక్స్ట్ కాలమ్ 1, కాలమ్ 2. WHO పాండమిక్ ఫేసెస్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్, ఎపిడమిక్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అండ్ బయోసేఫ్టీ లెవెల్ 4. సో WHO పాండమిక్ ఫేసెస్ దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్వర్క్ ఇష్యూడ్ బై ద WHO టు డిస్క్రైబ్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెంజా పాండమిక్ ఫ్రమ్ అలర్ట్ టు పోస్ట్ పీక్ ఫేసెస్. ఓకే, అంటే WHO పాండమిక్ ఫేసెస్, పాండమిక్ అంటే వరల్డ్ వైడ్ స్ప్రెడ్డింగ్ డిసీజెస్. ఇప్పుడు వరల్డ్ వైడ్ స్ప్రెడ్డింగ్ డిసీజెస్, ఇన్ఫ్లుయెంజా కూడా పాండమిక్కే, కోవిడ్ కూడా పాండమిక్కే. సో పోస్ట్ పీక్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో, అంటే అందరికీ బాగా స్ప్రెడ్ అయిపోయి చచ్చిపోయే ఫేస్ని అక్యూట్ పీక్ ఫేస్ అంటారు. అలాంటి పీక్ ఫేసెస్లో ఉండే వాటన్నిటిని ఏం చేయాలి, ఇది ప్రోగ్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట వాటికి సంబంధించి. సో కాబట్టి 2 ఈజ్ కరెక్ట్. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. సో పబ్లిక్ హెల్త్ అంటే ఫార్మల్ డిక్లరేషన్ బై WHO డైరెక్టర్ జనరల్ denoting an extraordinary event that constitutes a public health risk to other states. Okay, so WHO Director General denoting an extraordinary event that constitutes a public health risk to other states. ఓకే, ఇప్పుడు ఏదైనా పర్టికులర్ స్టేట్స్లో కంట్రీస్లో ఏమైనా డిసీజెస్ వచ్చినప్పుడు, సో ఆ కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి స్ప్రెడ్ అవ్వకుండా మొత్తం ఏం చేస్తుంది WHO అనేది అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎపిడమిక్ ఇంటెలిజెన్స్ సర్వీస్. ఎపిడమిక్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అంటే ఫీల్డ్ ఎపిడమాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, మోడల్ క్రియేటెడ్ బై ద US CDC అండ్ అడాప్టెడ్ ఇంటర్నేషనల్ ఫర్ డిసీజ్ డిటెక్షన్. ఓకే, ప్రపంచ మొత్తంలో ఇంటర్నేషనల్ డిసీజ్ డిటెక్షన్ కోసము ఈ ఇంటెలిజెన్స్ సర్వీస్ అనేది ఉందన్నమాట. బయోసేఫ్టీ లెవెల్. సో బయోసేఫ్టీ లెవెల్ అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ బయోలాజికల్ కంటామినెంట్ యూజ్ టు హ్యాండ్లింగ్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అండ్ ఎగ్జాటిక్ లీథల్ ఏజెంట్స్. ఓకే, ఇది కరెక్ట్. సో 2341 కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ ఏంటంటే ఈ సంస్థలు చేసే పనుల గురించి అండి. ఇక్కడ ఇప్పుడు WHO పాండమిక్ ఫేసెస్ పర్పస్ ఏంటది? ఫ్రేమ్వర్క్ యూజ్డ్ బై WHO టు యాక్సెస్ అండ్ కమ్యూనికేట్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెంజా పాండమిక్. ఓకే, ఇన్ఫ్లుయెంజా పాండమిక్ అంటే ఇన్ఫ్లుయెంజా ఇస్ ఆల్సో పాండమిక్, దాని యొక్క ప్రోగ్రెషన్ని చెక్ చేసుకోవడానికి ఈ పాండమిక్ ఫేసెస్ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నమాట. ఓకే, సేమ్ అవే. నెక్స్ట్, ద వన్ హెల్త్ అప్రోచ్ ఇస్ క్రిటికల్ ఫర్ ప్రివెంటింగ్ ఫ్యూచర్ pandemics as majority of emerging institutions disease in humans are zoonotic origin. Correct. One health ante plants, animals, humans, environment. Approach critical preventing future pandemics as majority of emerging infections. Okay, future lo వచ్చే pandemic diseases, emergency infections అన్నిటిని కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట ఈ వన్ హెల్త్ అనేది. జూనోటిక్ అంటే జంతువుల ద్వారా స్ప్రెడ్ అయ్యేది. Human encouragement into natural habitats, deforestation and intensive livestock farming increase the interface between wildlife, domestic animals and humans, facilitating microbial spillover. అంటే సహజ ఆవాసాల్లోకి మానవుల చొరబాటు, అడవుల నరికివేత మరియు ఇంటెన్సివ్ లైఫ్ స్టాక్ ఫార్మింగ్ వన్యప్రాణులు, దేశీయ జంతువులు మరియు మానవుల మధ్య పరస్పర చర్యను పెంచుతాయి. ఓకేనా, మైక్రోబియల్ స్పిల్సోవర్ని సులభతరం చేస్తాయి. అంటే అడవులవి నరికేయడం వల్ల కూడా డిసీజెస్ ఎఫెక్ట్ అవుతాయి, హోస్ట్ నుంచి మనకు డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి వన్ హెల్త్లో ఏమవుతుంది, చైన్ అనమాట అదంతే. ఓకే, ఎన్విరాన్మెంట్ నుంచి అనిమల్స్కి, అనిమల్స్ నుంచి హ్యూమన్స్కి, మళ్ళీ హ్యూమన్స్ నుంచి ఎన్విరాన్మెంట్లోకి, మళ్ళీ అనిమల్స్, హ్యూమన్స్, అట్లా మొత్తం స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. ఓకే, రెండు కరెక్టే. ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, జీనోమిక్ సర్వేలెన్స్ త్రూ ఇన్సాకోగ్ వాజ్ vital during the COVID-19 pandemic to track emerging variants and guide public health policy responses in India. Okay,
సో యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏంటి అని అంటే భారతదేశంలో ఉద్భవిస్తున్న వేరియంట్లు ట్రాక్ చేయడానికి మరియు ప్రజా ఆరోగ్య విధాన ప్రతిస్పందనలకు మార్గనిర్దేశం చేయడానికి కోవిడ్-19 మహమ్మారి సమయంలో సో ఇన్సాకోక్ ద్వారా జన్యు నిఘా చాలా ముఖ్యమైనది. ఇది తీసుకొచ్చిందే కోవిడ్-19 ఆ టైంలో. దీనివల్ల ఏంటంటే కోవిడ్కి సంబంధించి డిఫరెంట్ వేరియంట్స్ ని కనిపెట్టడానికి ఈ జీనోమిక్ సర్వేలెన్స్ ని తీసుకొచ్చారు. ఓకేనా, జీన్స్ ని బట్టి దాని వేరియేషన్స్ ని గుర్తిస్తారు. Genetic mutations in viruses can alter transmissibility and virulence, immune evasion capabilities, rendering standard medical countermeasures less effective. Okay, countermeasures less effective. Viruses లో జన్యు ఉత్పరివర్తనలు ప్రసార సామర్థ్యం, తీవ్రత మరియు రోగ నిరోధక తప్పించుకునే సామర్థ్యాలను మార్చగలవు. ప్రామాణిక వైద్య ప్రతిచర్యలను తక్కువ ప్రభావితంగా మారుస్తాయి. ఓకే, అంటే వైరస్ లో జీన్స్ ఉన్నాయి కదా, ఆ జీన్ యొక్క కెపాసిటీ ఏంటి అని అంటే దాని ఇంటెన్సిటీ మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ని డ్యామేజ్ చేసేటువంటి కెపాసిటీ వాటికి ఉంటుంది. దానివల్ల డిసీజెస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. సో బోత్ కరెక్ట్ ఇది కూడా. నెక్స్ట్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈస్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ సైలెంట్ పాండమిక్ పోసింగ్ ఏ సివియర్ థ్రెట్ టు మోడర్న్ మెడిసిన్ అండ్ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ఏ మెడిసిన్ సరిగా పనిచేయదు కాబట్టి సో డిస్క్రైబ్డ్ యాజ్ ఏ సైలెంట్ పాండమిక్. దీన్ని సైలెంట్ పాండమిక్ గా డిస్క్రైబ్ చేస్తారండి. సైలెంట్ పాండమిక్ గా డిస్క్రైబ్ చేస్తారు. సో సైలెంట్ పాండమిక్ డిసీజ్, ఎందుకంటే మెడిసిన్స్ కూడా వర్క్ చేయవు కదా, సో అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. కాబట్టి గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీకి అది బాగా థ్రెట్. అందుకే ఏ మెడిసిన్లు పడితే ఆ మెడిసిన్లు ప్రతిదానికి వాడేయకూడదు. The widespread and irrational use of antibodies in clinical practice and animal husbandry accelerates the selection of resistant microbial strains, leaving common infections untreatable. అంతే కదా మరి. సో బోత్ ఏ అండ్ కరెక్ట్. ఎక్కువగా మనకి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది సంవాట్ కష్టం అవుతుంది అనమాట. ఓకే, అంటే క్లినికల్ ప్రాక్టీస్ మరియు పశుపోషణలో యాంటీబయాటిక్స్ యొక్క విస్తృతమైన మరి హేతుబద్ధం కాని ఉపయోగం నిరోధక సూక్ష్మజీవుల జాతుల ఎంపికను వేగవంతం చేస్తుంది. సాధారణ యాంటీవ్యాధులను చికిత్స చేయలేనిదిగా మారుస్తుంది అనమాట. ఓకే, యాంటీబయాటిక్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఎక్కువ వాడకూడదు మరి ఓవర్గా. డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్స్ లైక్ ఏ కోవిన్ ప్లాట్ఫామ్ అండ్ ఈవిన్ రెవల్యూషనైజ్డ్ ఇండియాస్ లాజిస్టిక్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫ్రేమ్వర్క్ డ్యూరింగ్ లార్జ్ స్కేల్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్. పెద్ద ఎత్తున టీకా డ్రైవ్ల సమయంలో కోవిన్ ప్లాట్ఫామ్ మరియు ఈవిన్ వంటి డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాలు భారతదేశ లాజిస్టిక్స్ మరియు అమలు ఫ్రేమ్వర్క్ లో విప్లవాత్మక మార్పులు చేశాయి. ఓకేనా, విప్లవాత్మక మార్పులు. దీనివల్లనే వ్యాక్సినేషన్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. కోవిన్ వల్ల వ్యాక్సినేషన్ మానిటరింగ్ బాగా జరుగుతుంది. ఓకే, రియల్ టైమ్ డిజిటల్ ట్రాకింగ్ ఆఫ్ వ్యాక్సిన్ ఇన్వెంటరీ, టెంపరేచర్, డిస్ట్రిబ్యూషన్ అండ్ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఎలిమినేట్స్ సిస్టమిక్ లీకేజెస్ అండ్ ఆప్టిమైజెస్ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్. వ్యాక్సిన్ ఇన్వెంటరీ, ఉష్ణోగ్రత, పంపిణీ మరియు లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ యొక్క నిజ సమయ డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థగత లీకేజీలను తొలగిస్తుంది. ఓకే, కోల్డ్ చైన్ నిర్వహణ ఎస్టిమేట్స్ ని కూడా చేస్తుంది అనమాట. వ్యాక్సిన్స్ అన్ని కూడా కోల్డ్ స్టోరేజెస్ లోనే స్టోర్ చేస్తారు, లేకపోతే అవి కూడా కంటామినేట్ అవుతాయి. ఓకేనా, ఇది కూడా బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. అండ్ కోవిన్ ఈవిన్కి డిఫరెన్సెస్ ఏంటే, కోవిన్ 2021లో లాంచ్ అయింది, ఇది 2015లో. దీని పర్పస్ వచ్చి కోవిడ్ వ్యాక్సినేషన్ మేనేజ్మెంట్ కోసం కోవిన్ వచ్చిందండి. వ్యాక్సిన్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ కోసం ఇది వచ్చింది. వ్యాక్సిన్స్ లాజిస్టిక్ మేనేజ్మెంట్లో ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇది కూడా సేమ్. ఫోకస్ రిజిస్ట్రేషన్, షెడ్యూలింగ్, సర్టిఫికేషన్, స్టాకు, కోల్డ్ చైన్, ఇన్వెంటరీ, ఇది మొత్తం స్టాక్స్. ఓకే, లాజిస్టిక్స్ గురించి చూస్తుంది. ఇదేమో మొత్తము వ్యాక్సిన్ షెడ్యూలింగ్, సర్టిఫికేషన్ ఇవ్వడం, రిజిస్ట్రేషన్ చేయడం, ఇవన్నీ చేస్తుంది. ఇవి మన ఇండియన్ సిటిజన్స్కి, హెల్త్ అఫీషియల్స్కి అనమాట. అది ప్రోగ్రామ్ కోవిడ్-19కి అది లింక్ అవుతుంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్ లింక్ అనేది టు ఈవిన్ అనేది లింక్ అప్ అవుతుంది. నెక్స్ట్, అవుట్బ్రేక్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఎపిడమాలజీ ఆల్వేస్ బిగిన్ విత్ కన్ఫర్మింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యాన్ ఎపిడమిక్ అండ్ వెరిఫైయింగ్ ద డయాగ్నోసిస్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ కంట్రోల్ మెజర్స్. ఓకే, ఎపిడమాలజీలో వ్యాప్తి పరిశోధన ఎల్లప్పుడూ అంటువ్యాధి ఉనికిని నిర్ధారించడం.
మరియు నియంత్రిత చర్యలను అమలు చేయడానికి ముందు రోగ నిర్ధారణ ధృవీకరించడంలో ప్రారంభమవుతుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వాట్ ఈస్ మీన్ బై ఎపిడమాలజీ అనేసి నేను చెప్పాను మీకు. ఓకే, ఎపిడమాలజీ అని అంటే ఏంటి అని ఒకసారి లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. అక్కడంతా కాన్సెప్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే ఇదంతా. ఓకేనా? సో కాబట్టి ఎపిడమాలజీలో మనకి అవుట్ బ్రేక్ ఇన్వెస్టిగేషన్స్ చాలా చేయాలి. అంటే డిసీజెస్ ఎట్లా వస్తున్నాయి, ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా. అండ్ ర్యాపిడ్ వెరిఫికేషన్ ఎన్ష్యూర్స్ దట్ పబ్లిక్ హెల్త్ రీసోర్సెస్ ఆర్ నాట్ మిస్అలొకేటెడ్ డ్యూ టు రిపోర్టింగ్ ఆర్టిఫిషియల్స్. ఓకేనా? రిపోర్టింగ్ ఆర్టిఫాక్ట్స్ misdiagnosis or normal seasonal variations in diseases incidents. రిపోర్టింగ్ ఆర్టిఫాక్ట్స్ తప్పు రోగ నిర్ధారణలు లేదా వ్యాధి సంభవించడంలో సాధారణ కాలానుగుణ వైవిధ్యాల కారణంగా ప్రజా ఆరోగ్య వనరులు తప్పుగా కేటాయించబడకుండా వేగవంతమైన ధృవీకరణ నిర్ధారిస్తాయి. ఓకేనా? సో ఎక్కువగా ధృవీకరించబడతాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఇది కూడా బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, quarantine differs from isolation in public health practices as quarantine applies to people who are known to be sick with a contagious disease. అంటువ్యాధి సోకినట్లు తెలిసిన వ్యక్తులకు క్వారంటైన్ వర్తిస్తుంది కాబట్టి ప్రజా ఆరోగ్య అభ్యాసంలో క్వారంటైన్ ఐసోలేషన్ నుండి భిన్నంగా ఉంటుంది. అంటే క్వారంటైన్ ఐసోలేషన్ వేరు, క్వారంటైన్ వేరు. ఐసోలేషన్ వేరు, క్వారంటైన్ వేరు. క్వారంటైన్ అంటే ఏంది? డిసీజ్ వచ్చిన వాళ్ళని బయటికి పోనీకుండా చూడడం. ఐసోలేషన్ వచ్చిన వాళ్ళని అంటే ఏంటి? వాళ్ళని సెలెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి డిసీజెస్ని తగ్గించడం. అది రెండింటికి డిఫరెన్స్. ఐసోలేషన్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ పీపుల్ హూ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్డ్ టు ఏ కంటాజినస్ డిసీజ్ బట్ ఆర్ నాట్ ఎట్ షోయింగ్ సిమ్టమ్స్. అంటే ఐసోలేషన్ అంటే ఏంటి? అంటువ్యాధికి గురైనప్పటికీ ఇంకా లక్షణాలు చూపని వ్యక్తులను వేరు చేయడానికి ఐసోలేషన్ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఐసోలేషన్ ఉపయోగపడుతుంది. అంటే క్వారంటైన్ అంటే ఆల్రెడీ వాడికి డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ క్యూర్ అయ్యే వరకు బయటకు పోనీయకుండా రెస్ట్రిక్ట్ చేయడం అనేది ఏంటది? క్వారంటైన్. ఐసోలేషన్ అంటే డిసీజ్ రాలేదు, సిమ్టమ్స్ని బేస్ చేసుకొని పక్కన ఉంచుతారనమాట. ఐసోలేషన్లో సిమ్టమ్స్ మేబీ వస్తుందేమో అని డౌట్ఫుల్తోని సిమ్టమ్స్ని బేస్ చేసుకొని పక్కన ఉంచుతారు. సో రెండు కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ అవుట్ బ్రేక్ ఇన్వెస్టిగేషన్, వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ ఏ డిసీజ్ introduced into population or the first case identified by an epidemiologist in an epidemic study. So index case patient 0 అంటే index case అంటే ఫస్ట్ కోవిడ్ ఎక్కడొచ్చింది లేదా డిసీజ్ ఫస్ట్ టైం ఏ ప్లేస్లో వచ్చింది. పేషెంట్ 0 అంటే ఫస్ట్ వచ్చిన పేషెంట్ ఎవరు. ఓకే, ఫస్ట్ పేషెంట్. ఇప్పుడు కోవిడ్ నాతోనే స్టార్ట్ అయింది అనుకో, నేను పేషెంట్ 0 అంటారు, షీఈస్ పేషెంట్ 0 అంటారు. పేషెంట్ 0 అంటే ఫస్ట్ కేసు, ఫస్ట్ వైరస్ ఈమెలోనే గమనిస్తాం, ఈమె త్రూ మళ్ళీ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఇండెక్స్ కేసు అంటే ఫస్ట్ కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది, ఏ ప్లేస్లో రిజిస్టర్ అయింది, ఏ హాస్పిటల్లో ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది, దట్ ఈజ్ ఇండెక్స్ కేస్. ఓకేనా? సో అట్లా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఆప్షన్ 2 కరెక్ట్. అండర్ ద ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ఆఫ్ 1897, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ఎప్పుడు? 1897, which saw major amendments and invocation during recent public health crisis. Special powers are conferred upon whom to take measures and prescribe regulations to prevent the outbreak or spread of dangerous epidemic diseases. ఓకే, అంటే 1897 నాటి ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ ప్రకారం ప్రమాదకరమైన అంటువ్యాధులు వ్యాప్తిని నివారించడానికి చర్యలు తీసుకోవడానికి మరియు నిబంధనలను సూచించడానికి ప్రత్యేక అధికారాలు ఎవరికి ప్రసాదించబడ్డాయి? ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్కి ప్రత్యేక అధికారాలు అనేవి ఉంటాయన్నమాట మన ఇండియాలో. సో వీళ్ళే అన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ లీగల్ అగ్రిమెంట్ రాటిఫైడ్ బై ఇండియా గవర్న్స్ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ బై requiring countries to report public health events of potential international concern and maintaining core surveillance and responsible capacities. సో ఏంటది? ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ యాక్ట్ కదా 2005 ప్రకారం, అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు 2005 ప్రకారం. ఓకే, ఈ క్రింది అంతర్జాతీయ చట్టపరమైన ఒప్పందాల్లో ఏది సంభావ్య అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజా ఆరోగ్య సంఘటనలను నివేదించడానికి మరియు
ప్రధాన నిఘా మరియు ప్రతిస్పందన సామర్థ్యాలు నిర్వహించడానికి దేశాలను కోరడం ద్వారా ప్రపంచ ఆరోగ్య భద్రతను నిర్వహిస్తుంది. అంటే ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించినటువంటి డిసీజెస్ రిపోర్ట్స్ని ఇది గ్యాదర్ చేసి స్టడీ చేస్తూ ఉంటుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ form the core pillar of India's universal immunization strategy to reach zero dose children in hard to reach and urban marginalized pockets. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది దీనికి? మిషన్ ఇంద్రధనుస్సే కదా. మిషన్ ఇంద్రధనుస్సులో 7 వ్యాక్సిన్స్ని ప్రతి ఒక్కరూ కూడా వేయించుకోవాలి. ఓకే, లిస్ట్ మన లాస్ట్ వీడియోలో ఇచ్చాం 7 వ్యాక్సిన్స్ లిస్ట్ ఏంటి అనేది. జీరో డోస్ చిల్డ్రన్ ఇన్ హార్డ్ టు రీచ్ అండ్ అర్బన్ మార్జినలైజ్డ్ పాకెట్స్కి సంబంధించి మిషన్ ఇంద్రధనస్ ప్రకారం ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసామన్నమాట. ఓకేనా? జీరో డోస్ పిల్లలు అంటే న్యూ బార్న్ బేబీ నుంచి మనకి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ నెట్వర్క్ అక్రాస్ ఇండియా బై ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్? ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి సంబంధించి వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ యొక్క నెట్వర్క్ అనేది మనకు ఎంతవరకు ఉంటుంది, ఏంటి దాని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చి టు స్ట్రెంథనింగ్ కంట్రీ వైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ టైమ్లీ డయాగ్నోసిస్, అవుట్ బ్రేక్ ఇన్వెస్టిగేషన్, సర్వేలెన్స్ ఆఫ్ వైరల్ ప్యాథోజన్స్. ఓకే, కంట్రీ వైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్టడీ చేయడం, ఆ డిసీజెస్కి డయాగ్నోసిస్ చేయడం అండ్ ఇన్వెస్టిగేషన్స్, డిసీజెస్ పైన ఇన్వెస్టిగేషన్ చేయడం అబౌట్ వైరల్ ప్యాథోజన్స్ ఆర్ బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ అన్నిటికీ సంబంధించి. అది వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్గా మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, కన్సిడర్ ద ఎపిడెమలాజికల్ ట్రేడ్ ఇన్ పబ్లిక్ హెల్త్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ లిస్ట్ ద 3 core interactive components that from the ఫౌండేషనల్ మోడల్ ఆఫ్ డిసీజెస్ అక్కరెన్స్ అండ్ స్ప్రెడ్. ఓకే, ప్రజా ఆరోగ్యాలలో ఎపిడెమలాజికల్ త్రయంను పరిశీలించండి. వ్యాధి సంభవించడం మరియు వ్యాప్తి చెందడాన్ని పునాది నమూనాని ఏర్పరిచే 3 ప్రధాన ఇంటరాక్టివ్ భాగాలు ఏంటివి? ఫస్ట్ ప్యాథోజన్. ప్యాథోజన్ అంటే ఏంటి? డిసీజ్ క్రియేటింగ్ ఏజెంట్ ఈస్ కాల్డ్ ప్యాథోజన్. డిసీజ్ క్రియేటింగ్ ఏజెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? బ్యాక్టీరియాస్, లేకపోతే వైరస్, ప్రోటోజోవా, ఫంగస్, ఇట్లాంటివన్నీ అనమాట. సో ఫస్ట్ ప్యాథోజన్ డిసీజ్ని క్రియేట్ చేస్తుంది. అది ఏదైనా ఒక హోస్ట్ బాడీలో ఉంటుంది, బర్డ్ బాడీలో కానీ బ్యాట్ బాడీలో. దాని నుంచి ఎన్విరాన్మెంట్లోకి వస్తుంది, ఎన్విరాన్మెంట్ నుంచి హ్యూమన్కి వస్తుంది. ఓకేనా? ఈ 3 మెయిన్ ఫ్యాక్టర్స్, ప్యాథోజన్, హోస్ట్, ఎన్విరాన్మెంట్. వీటి మధ్యలోనే డిసీజెస్ అన్ని స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మన బాడీ మెడిసిన్స్కి అగైనెస్ట్గా రియాక్ట్ అవ్వడం. occurs when microorganisms such as bacteria, virus, fungi and parasites evolve and no longer responded effectively to antimicrobial medicines. Yes, వైరల్, బ్యాక్టీరియాలు, ఫంగస్ కి రిలేటెడ్ గా మన బాడీ ఆపోజిట్ గా రెస్పాండ్ అవ్వడాన్ని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. వన్ హెల్త్ అప్రోచ్ రికగ్నైజ్ ద interdependence of human, animal, plant, environmental health and is considered essential for preventing zoonotic diseases outbreaks. Yes, సో వన్ హెల్త్ కింద ప్లాంట్, అనిమల్, ఎన్విరాన్మెంట్, హ్యూమన్ హెల్త్ మొత్తాన్ని కన్సిడర్ చేసి జూనోటిక్ డిసీజెస్ యొక్క అవుట్ బ్రేక్స్ని మనం తగ్గించాలి. అండర్ ద ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ 2005, మెంబర్ స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు నోటిఫై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ 24 hours ఆఫ్ అసెసింగ్ ఈవెంట్స్ దట్ మే కన్స్టిట్యూట్ ఏ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. ఎస్, సో 24 hours లోపు స్టేట్స్ అన్నీ కూడా 96 స్టేట్స్ ఏవైతే WHOలో ఉన్నాయో 196 స్టేట్స్, ఈ 196 స్టేట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా 24 hours ఆ డిసీజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ WHOకి పాస్ చేయాలి. ద ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఎక్స్క్లూజివ్లీ బై ప్రైవేట్ హాస్పిటల్స్. నో, సో ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్ వితౌట్ ఎనీ రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. విత్ రోల్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటుంది, ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లోనే ఉంటుంది. వితౌట్ అదెందుకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? ఇది ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో 1, 2, 3 కరెక్ట్, ఆప్షన్ 4 అనేది రాంగ్. ఓకే, సో ఇది తెలుగులో క్వశ్చన్. ఓకే, ఇవేంటంటే సో సైన్స్, బయాలజీకి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్. సో ఏపీఎస్సి గ్రూప్ 2కే కాదు, సో ఆర్ఆర్బి, ఎస్ఐపిసి ఇలాంటి ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇంకా మన యాప్లో SNT,
ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేవి వెరీ సూన్ స్టార్ట్ అవబోతున్నాయి. సారీ, స్టార్ట్ అయ్యాయి. ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. ఏపీ హిస్టరీ అనేది వెరీ సూన్ స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, ఏపీఎస్సి గ్రూప్ 2 రిలేటెడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఓకే. అండ్ బయాలజీ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతాయి వెనస్డే నుంచి. బయాలజీ టెస్ట్ సిరీస్ అండ్ జనరల్ సైన్స్ కోర్స్ కూడా మనకి యాప్లో అవైలబుల్గా ఉంది. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి జస్ట్ ఎన్రోల్ యువర్ సెల్ఫ్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి.